హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? యాక్చువల్‌గా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, నాకు చాలామంది మెసేజ్‌లు అయితే పెడుతున్నారు. అన్న, ఏ మలేషియాలో మాకు కూడా వేకెన్సీస్ ఏమైనా ఉంటాయా? జాబ్స్ ఏమైనా ఉంటాయా? అని చెప్పి. అందుకని చెప్పి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే నాకు పర్సనల్‌గా కూడా చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. అన్న, మాకు కూడా ఏదైనా వేకెన్సీ ఉంటే చెప్పన్న. మేము కూడా అప్లై చేస్తాం. ఎలా అప్లై చేయాలి? ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అందుకని చెప్పి వాళ్ళందరి కోసం వాళ్ళందరికీ ఉపయోగపడుద్దని చెప్పి ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అలాగే వీడియో పూర్తిగా చూడండి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు తెలీదు ఏంటి, ఎలా అప్లై చేయాలి, ఏంటి ప్రాసెస్ అనేది. నేను క్లారిటీగా బిన్ టు బిన్ అయితే నేను చెప్తాను. యాక్చువల్‌గా ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే, మీరు మలేషియాలో ఎవరైనా రిలేటివ్స్ గానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయ్యి, అన్న ఏ వర్క్ మీద వస్తే బెటరు, ఏ వీసా మీద వస్తే బెటరు, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఇక్కడ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎవరైతే వీసా చేశారో వాళ్ళ నెంబర్ అయితే తీసుకోండి. ఆ ఏజెంట్ నెంబర్ అయితే తీసుకోండి. తీసుకొని మీరు కూడా ఒకసారి వెళ్ళి ఫోన్లో కాకుండా డైరెక్ట్గా వెళ్ళి కలిసి వాళ్ళని అడగండి. ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. ఇంత అవుద్ది, ఇంత ఖర్చు అవుద్ది, ఈ వీసాకి అయితే ఇంత అవుతుంది, ఈ వీసాకి ఇంత అవుద్ది. ఎందుకంటే 4-5 రకాల వీసాస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఒక్కొక్క వీసాకి ఒక్కొక్కలా అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు. సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఏ వీసా మీద వస్తే బెటర్ అని చెప్పి ఆల్రెడీ ఇక్కడ చేస్తున్న వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు ఏ వీసా మీద వస్తే బెటర్ అని చెప్పి. దాన్ని బట్టి మీరైతే స్టెప్ అయితే తీసుకొని ఫాలో అయితే కాండి. ఇంకోటి ఏంటంటే నేను చెప్పొచ్చేసి, ఇప్పుడు మలేషియా ఆల్రెడీ కాలింగ్ వీసాలు అయితే ఓపెన్లో ఉన్నాయి. ఎవరైనా రావచ్చు. ఎందుకంటే ఏ వర్క్ అయినా రావచ్చు. అన్ని వర్క్స్ వీసాస్ అయితే ఓపెన్లో ఉన్నాయి ఇప్పుడు. అందుకని చెప్పి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను అనేది ఏంటంటే, నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరిని నమ్మితే వాళ్ళని నమ్మి డబ్బులు అయితే కట్టకండి. ఒక్కసారి మీ చేతిలోంచి డబ్బులు వెళ్ళినాయా ఏజెంట్‌కి, ఇంక మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది మీ తరం కాదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్. అన్న, నువ్వెలా చెప్తున్నావు అన్న, ఇంతలా ఉంటారు, ఇంత ఫ్రాడ్ చేస్తారని చెప్తే నేను ఆల్రెడీ మోసపోయాను. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు నేను మోసపోయాను. అందుకని చెప్పి నేను మరీ చెప్తున్నాను. ప్లీజ్, ఎవరైనా సరే ఒక్కసారి అమౌంట్ కట్టే ముందు ఒక్కసారి ఆలోచించుకొని అమౌంట్ కట్టండి. ఎందుకంటే మీరు విదేశాలు వచ్చేది కూడా ఏదో ఒక రూపాయి సంపాదించుకుందాం, జాగ్రత్తగా పని చేసుకుందాం అని చెప్పి ఏదో ఇల్లు కట్టుకుందామనో, లేకపోతే ఇంకోటనో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరో ఒకరు, అది కూడా మీ దగ్గర డబ్బులు ఎక్కువైపోయితే ఎవడు విదేశాలు రాడు. ఎందుకంటే పరిస్థితి బాగోక విదేశాలు వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి డబ్బులు కట్టే ముందు ఒకటికి 10 సార్లు అయితే ఆలోచించుకోండి. నేను చెప్పబోయేది ఏంటంటే ఫైనల్‌గాన చూడండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి వాళ్ళు చెప్తారు, పలానా వాడి దగ్గరికి వెళ్ళు, పలానా ఏజెంట్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి. వాళ్ళని కూడా అడగండి, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మలేషియాకి మీరు కొంచెం డిగ్రీ, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకున్న వాళ్ళైతే కార్గో వీసాకి తీసుకొని కార్గో వీసాకి అయితే అప్లై చేసుకోండి. కార్గో వీసా అనేది ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ వేర్ హౌస్కి వెళ్ళినా, ఇక్కడ వచ్చేసి వేర్ హౌసెస్ అని ఎక్కువ. వేర్ హౌసెస్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, తర్వాత షిఫ్టింగ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఇంపోర్ట్ ఉంటుంది. అలాగే చాలా డిపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అందులోని కార్గో వీసా ఉన్న వాళ్ళనైతే కొంచెం స్పీడ్‌గా యాక్సెప్ట్ చేసి స్పీడ్‌గా అయితే తీసుకుంటారు. కాబట్టి వర్క్ కూడా కొంచెం కష్టంగా అయితే ఏమి ఉండదు గానీ, చాలా సులువుగానే ఉంటది. కాకపోతే ఏంటంటే అంతా మీ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఇంకోటేంటంటే సర్వీస్ ఛార్జ్ వచ్చేసి వీసాకొచ్చేసి 2,20,000, 2,10,000 లోపు అయితే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడు వీసాకొచ్చేసి. కాలింగ్ వీసాస్ ఆల్రెడీ ఓపెన్‌లో ఉన్నాయి. ఎవరైనా రావచ్చు ఫ్రెండ్స్. కాకపోతే ఎవరిని పడితే వాళ్ళని నమ్మి డబ్బులైతే కట్టకండి. ఇంకోటొచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి ఆల్రెడీ ఏజెంట్స్ ఉన్నారు. వైజాగ్ అవని, లేక విశాఖపట్నం ఉంది, లేదంటే విజయవాడ ఉంది, లేకపోతే హైదరాబాద్ ఉంది. అలా ఏజెంట్ చాలామంది ఉన్నారు పంపేవాళ్ళు. వాళ్ళని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయ్యి ఏ వీసా మీద అయితే వస్తున్నారో ఆ వీసాకి సంబంధించిన వర్కే మీరు చేయాల్సి వస్తుంది. తక్కువకు వస్తుంది కదా అని చెప్పి ప్లాంటేషన్ వీసా ₹1,00,000 లోపే అయిపోద్ది. ప్లాంటేషన్ వీసా తీసుకొని నేను కార్గో వేర్ హౌస్‌లో పనిచేస్తానని అంటే మటుకు ఊరుకోరు. ఇన్‌కేస్ ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చి ఎప్పుడు వస్తాడో ఒకటి ఏంటంటే, ఏ పర్మిషన్ లేకుండా వచ్చేవాడు ఎవడంటే ఏ కంట్రీలో నుంచి అది ఇమిగ్రేషన్ వాడు ఒక్కడే వస్తాడు. ఇప్పుడు మీరు సపోజ్ ప్లాంటేషన్ వీసా ₹1,00,000 లోపు అయిపోతుంది కదా అని చెప్పి ప్లాంటేషన్ వీసా తీసుకొని మీరు వేర్ హౌస్‌లో పని చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ మేనేజర్‌ని ఎవరినో ఒకరిని మంచిగా చేసుకొని మీరు ఏదో విధంగా జాబ్ అయితే సంపాదించి జాబ్ అయితే చేస్తూ ఉంటారు.
కాకపోతే జాబ్ చేసే టైంలో ఎవడైనా మీరు వర్క్ చేస్తున్న టైంలో ఎవడైనా ఇమిగ్రేషన్ వచ్చి ఏ పోలీసు వాడైనా వచ్చి చెక్ చేశాడు అనుకో, మీ వీసా ఏదని చెప్పి వీసా చెక్ చేస్తాడు. వీసా అయితే మీది ప్లాంటేషన్ వీసా ఉంటుంది, లేకపోతే నువ్వు చేసి వర్క్ వచ్చేసి వేరే హౌస్లో వర్క్ చేస్తూ ఉంటావు. ఏంటి నువ్వు తీసుకున్న వర్క్ ఏమో ప్లాంటేషన్ వీసా, నువ్వు ఎందుకు ఇక్కడ వర్క్ చేస్తావు అంటాడు. ఇంకొక మాట మాట్లాడకుండా తీసుకెళ్ళి అయితే ఫైన్ వేస్తాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 5,000 రింగెట్లు 10,000 రింగెట్లు అలా ఉంటుంది ఫైన్. 10,000 రింగెట్లు 5,000 రింగెట్లు అంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ కరెన్సీలో ₹1,00,000 ₹2,00,000 ఫైన్ అయితే వేస్తారు. కాబట్టి ఎవరు వద్దామని ఉద్దేశం ఉన్న ఎవరైనా సరే ఒకసారి ఆలోచించుకొని అయితే రండి అన్న. ఎవరిని పడితే వాళ్ళని అయితే నమ్మి డబ్బులు అయితే కట్టకండి. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ప్రాసెస్ ఏంటంటే నేను చెప్పాను కదా, మలేషియా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టింది. కాలింగ్ వీసాస్ అంటారు. కాలింగ్ వీసా అయితే ఓపెన్ అయింది. కాలింగ్ వీసా ప్రాసెస్ ఏంటంటే మీరు ఏ వీసాకి అప్లై చేసినా చెన్నై అయితే మెడికల్కి వెళ్ళాలి. అక్కడ ₹6,500 ఎంత ఫీజు తీసుకుంటారు. ఆ ఫీజు కట్టిన తర్వాత మెడికల్ గట్టా చేస్తారు. మెడికల్ కూడా ఏం చేస్తారన్న అంటే బీపీ చెక్ చేస్తాడు, 2 యూరిన్ టెస్ట్, బీపీ అండ్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తాడు. బ్లడ్ టెస్ట్, చెస్ట్ అంటారు కదా, ఈ చెస్ట్ కూడా చెక్ చేస్తాడు ఎలా ఉంది ఏంటి, హార్ట్ బీట్ గట్టాను ఇవన్నీ కరెక్ట్గా లేదో చెక్ చేస్తాడు. మెడికల్ అయిన తర్వాత ఇన్ కేసు మీరు మెడికల్ చేయించుకుని వచ్చింది 24 hours తర్వాత రిపోర్ట్ అయితే వస్తుంది. రిపోర్ట్ రాగానే ఆ రిపోర్ట్ వచ్చేసి ఇక్కడ మలేషియా ఏజెంట్కి అయితే సెండ్ చేస్తారు. అక్కడి నుంచి అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. మెడికల్ అవ్వకుండా మీరు ఎవరికి అమౌంట్ అయితే కట్టకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడికల్ అయిన తర్వాతే వాడి ₹1,00,000 కట్టమన్నా 50,000 కట్టమన్నా మీరు కట్టండి తప్పించి మెడికల్ అవ్వకుండా అమౌంట్ అయితే కట్టకండి. ప్రతి ఓడి ఏజెంట్ ఏమంటాడంటే ముందు నువ్వు ఏ కంట్రీకి వెళ్దామన్నా ముందు ఒక ₹1,00,000 అయితే కట్టు, తర్వాత చూద్దాం అంటాడు. అలా ఒకసారి ₹1,00,000 కట్ చేసుకుని ఇన్ కేసు మీరు మెడికల్కి వెళ్ళిన తర్వాత మీ బాడీలో ఏదైనా డిఫెక్ట్ ఒకటి మెడికల్ అయితే ఫెయిల్ అయ్యారనుకో, ఆ డబ్బులు ఏమంటారంటే నేను ఇంత ఆల్రెడీ స్టార్ట్ చేశాను ప్రాసెస్, ఒక 50,000 ఖర్చు అయింది, 40,000 ఖర్చు అయింది అని చెప్పి ఆ ₹1,00,000 ఖర్చు చేసుకుని అయితే మీకు రిటర్న్ అమౌంట్ ఇవ్వడానికి కూడా చాలా ఏడిపిస్తాడు. అందుకని చెప్పి డబ్బులు కట్టే ముందే ఒకసారి ఆలోచించుకోండి. మెడికల్ అయిన తర్వాత అమౌంట్ కట్టండి. వీసాస్ అయితే ఓపెన్లో ఉన్నాయి, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. 4 రకాల వీసాలు అయితే ఓపెన్లో ఉన్నాయి. 4 రకాల వీసాల గురించి నేను చెప్పాను. ప్లాంటేషన్ వీసా, కార్గో వీసా, BP10 ప్రొఫెషనల్ వీసా, మల్టిపుల్ వీసా అని ఉంటుంది. ఈ వీసాలో ఏ వీసా తీసుకుంటే ఆ వీసా వర్క్ పర్పస్ మీద రావాలి, ఆ వర్కే చెయ్యాలి. కాబట్టి ఒకసారి మీరు అమౌంట్ కట్టే ముందు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎవరిని పడితే వాళ్ళని నమ్మి అమౌంట్ అయితే కట్టకండి. ఒకసారి ఆలోచించి చేసుకోండి. వర్క్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చేయడానికి. అలాగే ఫ్రెండ్స్, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. నేను ఏం చెప్పింది అనేది ఏ అప్డేట్ ఇచ్చినా మీకు అయితే ఇమీడియట్లీగా తెలుస్తుంది ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బై బై, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.